హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. అదే కేరళలోని మలరిక్కల్. సో ఇక్కడ అయితే టోటల్ పింక్ వాటర్ లిల్లీస్ అయితే ఉంటాయి. ఈ వాటర్ లిల్లీస్ని చూడడానికి మనమైతే బోట్లో అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, చాలా బోట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. నేనైతే 700 పే చేశాను. 1 అవర్ బోట్ రైడ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా బోట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడికి రావడానికి నియర్ రైల్వే స్టేషన్ కోట్టయం బస్ స్టాప్ కూడా నియర్లోనే ఉంటుంది. అక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. 300 to 400 అయితే ఛార్జ్ చేస్తారు. ఈ పింక్ వాటర్ లిల్లీస్ అయితే పర్టికులర్ మంత్స్లోనే మనం చూడొచ్చు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ సీజన్ అనేది ఉంటుంది. మీరు కనుక ఈ సీజన్లో వచ్చుంటే డెఫినెట్లీ మల్లరికల్ అయితే విజిట్ చేయండి. అండ్ 6 AM to 8 AM వరకు ఈ పూలన్నీ ఫుల్గా విచ్చుకొని ఉంటాయి. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఈ ప్లేస్కి అరౌండ్ 9:30కి అయితే రీచ్ అయిపోయాను. అప్పటికే పూలు ముడుచుకుపోవడం అనేది స్టార్ట్ అయింది. మీరు కనుక ఈ ప్లేస్కి వస్తే 6 AM to 8 AM మధ్యలో విజిట్ అవ్వండి. మీరైతే ఫుల్ విచ్చుకున్న పూలను అయితే చూస్తారు. మంచి వ్యూ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో నేను కొన్ని పువ్వులు అయితే తెంపుకున్నాను. చూడండి, అన్నీ ముడుచుకొని పోయాయి. మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయకండి. కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. నేను కొంచెం మెల్లమెల్లగా ట్రై చేస్తున్నాను పూలు అయితే తెంపడానికి. సో నేనైతే పూలని తెంపడానికి చాలా ట్రై చేస్తున్నాను. నాకు అవి రావడం లేదు. సో ఫైనల్గా కిందికి దిగి కొంచెం ట్రై చేద్దామని ఫైనల్గా ఒక పువ్వు అయితే తెంపాను నేను. చూడండి, కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇంకా బాగా వ్యూ అయితే ఉండేవి. మంచి ఫ్లవర్స్ అయితే మనం చూసేవాళ్ళం. చూడండి, అన్నీ ముడుచుకొని పోయాయి. ఫుల్ ఎండ కూడా ఉంది. చూడండి, ఇవే నేను తెంపిన పువ్వులు. ఇలాంటి ప్లేసెస్ అయితే ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి. మంచి వ్యూ పాయింట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్గా 1 అవర్ బోట్ రైడ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇట్ ఈస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. కొంచెం ముందుగా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. మీరు కనుక జూన్ టు సెప్టెంబర్ మంత్లో వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ని అయితే విజిట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.